తెచ్చుకునే విద్యార్థి మీరు అన్నట్టు ఎక్కడో ర్యాంక్ తెచ్చుకున్న వాడిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వాడిని ఇక్కడ హైలైట్ చేసుకుని తద్వారా మళ్ళీ కొత్త తెచ్చుకోవాలనే ఇది వ్యాపారం అయిపోయిందండి సత్యనారాయణ. మీరు నిజంగా చెప్తున్నాను, ప్రైమ్9 న్యూస్ కి నేనే కాదు ఈ రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో తల్లిదండ్రులందరూ కూడా చేతులెట్టి నమస్కరించాలి. ఎందుకంటే ఈ విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోతున్న పరిస్థితిలో ఈవేళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత మెరుగైన పాలన తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. కానీ మీడియా నుంచి కూడా పూర్తి మద్దతు రావాల్సిన అవసరం ఉంది. అందులో ముందడుగా మీరు చేసినటువంటి ప్రయత్నం అందరికీ స్ఫూర్తివంతమని నేను భావిస్తా ఉన్నాను. ఇది ఖచ్చితంగా మారాలి సత్యనారాయణ గారు. సామాన్యుడికి విద్య అనేది అందుబాటులో రావాలి. దాదాపు అసలు మనం ఫ్రీగా ఇవ్వాలి. చాలా దేశాలు ఈవేళ చదువుని, ఆరోగ్యాన్ని, అలాగే పోషకాహారాన్ని, షెల్టర్ని, ఈ 4టిని కూడా దాదాపు ఉచితం చేసి వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మనం ఈరోజు ఆర్థిక స్థితిలో ప్రపంచంలో 3వ ర్యాంకింగ్కి వచ్చాం. కానీ ఈవేళ మన పరిస్థితి చూస్తే చెప్పండి, మన పిల్లలకి చాలా మంది డబ్బులు పెట్టి చదువుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే భూములు అమ్ముకుని, నాకు తెలిసి చాలా మంది భూములు అమ్ముకుని ఫీజులు కడుతున్న సందర్భాలు ఉన్నాయి. కార్పొరేట్ స్కూల్స్ బయటకు పంపించేస్తారేమో, మా పిల్లల్ని తర్వాత ముందుకు తీసుకెళ్లరేమో అన్న భయంతో మధ్యలో వాళ్ళు కనీసం టీసీలు ఇవ్వాలన్నా కూడా బాధ పెట్టే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆస్తులు అమ్ముకుని, నగలు అమ్ముకుని ఆ పిల్లలకి చదువులకి ఆ లక్షలు పోయటం నేను చాలా మంది దగ్గర చూశాను. మేము కూడా అలా బాధలు పడిన వాళ్ళమే. ఎందుకంటే ఈ వ్యవస్థలో మార్పు అనేది రావాలి. ఆ మార్పుకి శ్రీకారం మీ ప్రైమ్9 న్యూస్ చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం ఏదైతే ఉందో, పోరాటం ఏదైతే ఉందో, నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. మీ అందరం కూడా భాగస్వాములు అవుతాం ఇందులో. ఓకే, మళ్ళీ మీతో మాట్లాడుతాను. గజేంద్ర గారు చెప్పండి, అసలు ఈ ర్యాంకులో ఒక మాయ తప్ప ఇంకా కార్పొరేట్ కాలేజీలో మనం ఏమైనా ఆలోచన చేస్తే ఒక పక్క హాస్టల్లో పెట్టి అక్కడ దోపిడీ, ఒక పక్క కాలేజీలో పెట్టి ఇక్కడ దోపిడీ, ఈ రెండు దోపిడీల మట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలు చాలామంది ఈ విద్యా హక్కు చట్టం కూడా అమలు చేయక మొత్తం నిలువు దోపిడీ చేస్తుంటే, అధికారులు చేతులు ఎత్తేస్తుంటే, ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటే మరి వీళ్ళని కాపాడేది ఎవరు? ఈ ర్యాంకుల కోసమే కార్పొరేట్ కాలేజీలు కుప్పలు తెప్పలుగా వెలుస్తున్నాయనేది ప్రజలు కానీ, విద్యార్థి సంఘాలు కానీ, పేరెంట్స్ కానీ ఆరోపిస్తున్న విషయం. దీని గురించి ఏమంటారు మీరు? నమస్తే, చెప్పండి. ఈరోజు దేశంలో విద్యా వ్యవస్థ అనేది ఒక వ్యాపార కేంద్రాలుగా మారాయి. మనం అనేక సందర్భాల్లో, అనేక డిబేట్లలో, అనేక మీటింగ్లో చెప్పుకుంటున్నాం. ముందుగా ఈ ఏదైతే విద్య పైన, ఈ వ్యవస్థల పైన డిబేట్లు చేసినటువంటి ఏకైక ఛానల్ చెప్పండి. హలో, ఓకే, పీసీఆర్ గారు, మన దొండ్ర కుమారస్వామి గారిని ఒకసారి. హలో, రైట్, చెప్పండి మన రాము గారు. సార్ సత్యనారాయణ గారు, ఇప్పుడు చాలా విద్యా సంస్థల్లో అంటే కాలేజీ స్థాయిలో, ఇవి కాన్వెంట్లలో, ఈ కార్పొరేట్ సంస్థలన్నీ కూడా కనీసం స్పోర్ట్స్ సంబంధించి ఎలాంటి పరికరాలు, ఆ ఆవరణ గానీ వాళ్ళకి ఆడుకోవడానికి సమయం గానీ ఇవ్వడం లేదండి సత్యనారాయణ గారు. అలాగే టీచర్స్ వచ్చేసరికి సెలవుల్లో కూడా ఇళ్ళకి వెళ్ళి మీ పిల్లలు మా దగ్గర జాయిన్ చేయండి, మీకు ఎలా చేస్తాం అలా చేస్తాం అని చెప్పి ఒక వ్యాపార ప్రచారవేత్తలుగా మార్చేశారు విద్యార్థి లెక్చరర్స్. అలాగే ఏ లెక్చరర్ కి కూడా నాకు ఇక్కడ ఉద్యోగం స్థిరంగా చేసుకుంటానని ధైర్యంగా పనిచేసేటటువంటి పరిస్థితి లేదు. అలాగే ఈ స్టూడెంట్స్ కూడా ఏ లెక్చరర్ ఎప్పుడు వస్తారో, ఏ లెక్చరర్ మారిపోతారో తెలియని పరిస్థితి. చాలా మంది ఇక్కడ ఫ్యాకల్టీ చాలా బాగుంటది, బాగా మంచి చదువు చెప్తారని చెప్పేసి పిల్లల్ని లక్షలు కట్టి జాయిన్ చేస్తే అక్కడి నుంచి లెక్చరర్ కి మరో చోట మంచి దొరికినప్పుడు వాళ్ళు వెళ్ళిపోతే ఈ విద్యార్థుల పరిస్థితి ఏంటి? దీని మీద నియంత్రణ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించినట్టు అవుతుంది, పిల్లలకి ఓ స్థిరమైనటువంటి ఉద్యోగం చేయించగలిగిన పరిస్థితి కూడా ఉంటుంది అనేది నా అభిప్రాయం.
అలాగే ఈరోజు చాలా మంది పిల్లలు కాన్వెంట్లలో ఈ కార్పొరేట్ కళాశాలలో చదువుతున్నటువంటి పిల్లలు ఆరోగ్య పరిస్థితులు చాలా దయనీయంగా ఉన్నాయి. చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవడం అని, మానసికంగా కుంగుబాటుకు గురవడం అని, ఇట్లాంటి పరిస్థితులు చాలా ఉన్నాయి సత్యనారాయణ గారు. దానికి సంబంధించి ప్రభుత్వాలు తక్షణం వాటి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే వీళ్ళకి కౌన్సిలింగ్ పెట్టడం కానీ, అలాగే వాళ్ళేదో నామాత్రంగా కౌన్సిలింగ్ అంటారు, దాని వల్ల పెద్దగా ప్రయోజనాలు ఉండవు. కానీ వాళ్ళకి ఆడుకోవడానికి సమయం ఇవ్వాలి. ఆడుకోవడానికి సమయం ఇచ్చి వాళ్ళకి మానసికంగా వికాసం రావాలంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చి ఆడుకోవాలి. పిల్లలందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి. అసలు పని వాళ్ళని ఏం చేస్తారంటే యాంత్రికం చేసేస్తారండి. యాంత్రికం చేసేస్తారు. పిల్లల పరిస్థితి చాలా దయనీయమైన పరిస్థితి ఉంది. మా అబ్బాయి ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నాకు 9 సూసైడ్ నోట్లు రాశాడు సార్. 9 సూసైడ్ నోట్లు రాశాడు. అంటే హాస్టల్లో చదివితే గత్యంతరం లేక వెళ్ళి బతుల్లాడి కాళ్ళ వెళ్ళపడి ఆ పిల్లల్ని తీసుకొచ్చి మళ్ళీ వేరే చోట జాయిన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. చెప్తున్నానంటే ఇది ప్రతి తల్లిదండ్రులకి కూడా ఇది సవాల్ అయిపోయింది. కాబట్టి ఈవేళ మన రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి గారు తీసుకుంటున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో ఇవి కార్పొరేట్ కళాశాలలు, కార్పొరేట్ స్కూల్స్ కి ధీటుగా ప్రభుత్వ కళాశాలల్ని తీర్చిదిద్దే ఒక ప్రయత్నం ప్రారంభించారు. ఇది ప్రారంభ దశ అయినా కూడా మంచి పరిణామాలు వస్తా ఉన్నాయి. కాబట్టి ఇది ఇంకా వేగవంతం జరగాలి. ఈ ప్రభుత్వ కళాశాలలో చాలా పకడ్బందీగా పనిచేయాలి. అలాగే ప్రైవేట్ కళాశాలల మీద నెమ్మదిగా వాళ్ళ మీద చర్యలు అనేవి ప్రారంభించాలి. అప్పుడే ప్రజలకు మేలు జరుగుతుంది అనేది నా అభిప్రాయం. మీతో మాట్లాడతాను. ఎందుకంటే చెప్పండి, మళ్ళీ మాట్లాడతాం మీతోటి. ఒకసారి నేను ఇంకొక మాట, ఒక్క నిమిషం లైన్ లో ఉండండి, మీతో మాట్లాడతాను. మన ఫోన్ లో దోండ్ర కుమారస్వామి గారు, ప్రముఖ జాతీయ బీసీ దళ అధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది,